నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మనం చూసుకుంటే మనశంకర వరప్రసాద్ 109 కేంద్రాలలో 50 రోజులు. వాస్తవానికి 50 రోజులు, 100 రోజులు, 150 రోజులు అనేది విని చాలా రోజులు అయిపోయింది అనుకోండి. ఇటీవల కాలంలో ఎక్కడ కూడా అసలుకి ఇన్ని కేంద్రాలలో 50 రోజులు జరుపుకుంది, లేకపోతే ఇన్ని కేంద్రాల్లో 100 రోజులు జరుపుకుంది అనేది దాదాపు మర్చిపోయి ఒక 5-10 ఏళ్ళ పైన అయిపోతుంది. సో ఓటీటీ వచ్చిన తర్వాత కూడా 50 ఏళ్ళు అప్పటికి ఓటీటీలో రిలీజ్ అయిపోయినటువంటి సందర్భంలో కూడా 109 కేంద్రాలలో 50 రోజులు మనశంకర వరప్రసాద్ విజయోత్సవాల్ని ఎలా చూడాలంటారు? చిరంజీవి గారి సినిమాల్లో అతిపెద్ద రికార్డుగా చెప్పొచ్చండి. ఎందుకంటే ఇలాంటి రోజుల్లో సినిమా వారానికి ఎత్తేసే రోజుల్లో 2 వారాలు కూడా ఆడటం కష్టం అనుకున్న రోజుల్లో 50 రోజులు బోర్డు పట్టడం అనేది గొప్ప విషయంగా చెప్పాలి. ఒకప్పుడు శతదినోత్సవాలు, రజతోత్సవాలు, వజ్రోత్సవాలు అంటే జరుపుకున్నాం. ప్రేమాభిషేకం సినిమా దాదాపు సంవత్సరం ఆడింది, అడవి రాముడు సినిమా సంవత్సరం ఆడింది. అలాంటివి మనం చూసాం. ఇలాంటి రోజుల నుంచి పోయి వారం రోజుల్లో ఈ సినిమాలు ఏవే పరిస్థితుల్లోంచి ఉన్న రోజుల్లో ఈ సినిమాకి 109 కేంద్రాల్లో 50 రోజులు ఆడటం అనేది ఒక రికార్డుగా చెప్పాల్సి వస్తుంది. అంటే 109లో కూడా డైరెక్ట్గా ఆడిన 56 కేంద్రాలు ఉన్నాయి. షిఫ్టింగ్లో వేసుకుంటే 109 కేంద్రాలుగా లెక్కేసి తేలుస్తున్నారండి. అది కాక ఈ మధ్యకాలంలో చూస్తే మనం 500 కోట్లు 1000 కోట్లు పెడుతున్నటువంటి బడ్జెట్ సినిమాలు కూడా మీరన్నట్టు వారం రోజులకో 2 వారాలకో కుదేలైపోతున్నాయి. లేదు అంటే ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఆ సినిమా గురించి మర్చిపోతున్నారు. అటువంటిది ఓటీటీలోకి వచ్చి ఇన్ని రోజులైనా సరే 50 రోజులు జరుపుకుంటుంది 109 కేంద్రాల్లో అంటే నిజంగా అది పెద్ద విషయం కింద చెప్పుకోవాలి. సో ఇది మెగాస్టార్ గారికి సంబంధించిన ఘనత కింద మనం చూడొచ్చు అంటారా? 100%. ఇక కలెక్షన్ మనం చూడాలి. కలెక్షన్ ప్రకారం చూసుకుంటే కొంతమంది 375 కోట్లు వచ్చినాయి అంటున్నారు. కొంతమంది అయితే షేర్ ప్రకారం 200 కోట్లు వచ్చింది అంటున్నారు. 200 కోట్లు వచ్చినా పెద్ద రికార్డు. ఒకవేళ 375 కోట్లు వస్తే అతి పెద్ద రికార్డు అవుతుంది గ్రాస్ పరంగా. షేర్ 200 కోట్లు వచ్చినా కానీ గ్రాస్ అంతే అవుతుంది. ఇలా ఈ లెక్కలు వేసుకుంటే ఓటీటీ రైట్స్ దాదాపు 100 కోట్లకే వచ్చినాయి చెప్తున్నారు. ఆ ఓటీటీలో కూడా టాప్లో ట్రెండింగ్లో ఉంది మనశంకర వరప్రసాద్. అనిల్ రావిపూడి సినిమాల్లో ఒక రికార్డ్ అని చెప్పాల్సి వస్తుంది, చిరంజీవి గారి సినిమాల్లో ఒక రికార్డ్ అని చెప్పాల్సి వస్తుంది. ఇలా ఎటు చూసినా కానీ మనశంకర వరప్రసాద్ అనేది వార్తలో నిలిచిందని చెప్పొచ్చండి. ఇవాళ 50 రోజులు పండుగ చేసుకోవడం అనేది అసలు అనిల్ రావిపూడి గారి సినిమాల్లో కూడా లేదు. ఆ రికార్డు మెగాస్టార్ అనిల్ రావిపూడి కాంబినేషన్గా దక్కిందని చెప్పొచ్చు. అయితే అదిగాక మనశంకర వరప్రసాద్ సంక్రాంతి కాంబినేషన్లో వచ్చి అక్కడ ఒక అత్యంత పెద్ద హిట్ కొట్టిందని చెప్పుకోవాలి. అటువంటిది మనశంకర వరప్రసాద్ హిట్ ఏదైతే ఉందో దీని ఇంపాక్ట్ రాబోతున్నటువంటి విశ్వంబర్ మీద కూడా చూపించబోతున్న సంగతి తెలుస్తుంది. అప్పటిదాకా మనశంకర వరప్రసాద్ రిలీజ్ కాకముందు విశ్వంబర ముందు రిలీజ్ కావాల్సింది కూడా ఇంకా పోస్ట్పోన్ అవుతుందంటే ఇటు మనశంకర వరప్రసాద్ అంతంత మాత్రమే, దాని తర్వాత విశ్వంబర కూడా అంతంత మాత్రం అనుకుంది కాస్త మనశంకర వరప్రసాద్ హిట్ అవడంతో ఇప్పుడు విశ్వంబర్ పైన ఇంపాక్ట్ చూపించబోతుంది, మంచి హిట్ కొట్టబోతుందని చెప్పి కొంత అంచనాలు పెరుగుతున్నాయి. మీరేమంటారు? అందుకనే వాళ్ళు గ్రాఫిక్స్ కూడా ఎక్కడ రాజీ పడకుండా విశ్వంబర్ని ది బెస్ట్గా తీర్చిదిద్దాలని ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. సో విశ్వంబర్కి సంబంధించి ఇప్పటికే విఎఫ్ఎక్స్ కొంత ఇబ్బంది పెట్టిందని సంగతి తెలిసిందే. ఏదైతే టీజర్ వచ్చినప్పుడు కొంత మిక్స్డ్ టాక్ రావడంతోనే మళ్ళీ దానికి ఇంకా ప్రత్యేకంగా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు మళ్ళీ దాన్ని మారుస్తున్న సంగతి తెలుస్తుంది. సో అంచనాలు ఏ మేరకు ఉన్నాయంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా హిట్ దిశగా వెళ్ళే అవకాశం ఉంది విశ్వంబర్కి. ఇంకొకటి ఏంటంటే బాబీ సినిమా కూడా స్టార్ట్ అవ్వాలి. బాలయ్య బాబు సినిమా 6వ తారీఖే ప్రారంభోత్సవం అంటున్నారు, మళ్ళీ రెగ్యులర్ షూటింగ్. చిరంజీవి గారి సినిమా కూడా సేమ్ బాబీ మల్లిని గోపిచంద్ వీళ్ళ మధ్యలో పోటీలాగా అనిపిస్తుంది. ఇది 2 సినిమాలు ఒకేసారి స్టార్ట్ అయితే ఖచ్చితంగా రిలీజ్ కూడా దగ్గరికి ఒకేసారి ఉంటుంది. 2 డాన్ సినిమాలే. మళ్ళీ బాలయ్య బాబు చిరంజీవి గారి పోటీ అనివార్యం అయిపోతుంది. ఇట్లా చూసుకుంటే ఇది మరి ఈ సంవత్సరం చిరంజీవి గారికి 2 సినిమాలు రిలీజు, 2027 కూడా 2 సినిమాలు రిలీజ్ ప్లాన్ చేసుకున్నట్టుగా ఆయన ప్లానింగ్ అయితే కనిపిస్తుంది మనకి. అయితే అదే మనం చూసుకుంటే గతంలో ఏదైతే 2025 ఆ ప్రాంతంలో సంక్రాంతి వల్ల నించినటువంటి వాల్తేరు వీరయ్య కావచ్చు, వీరసింహారెడ్డి కావచ్చు, ఏదైతే దాదాపు సంక్రాంతి బరిలోనే దాదాపు 11 సార్ల నుంచి 12 సార్లు ఏమో ఇద్దరు సినిమాలు పోటీ పడ్డాని సంగతి మనకు అర్థమవుతుంది. ఈసారి మళ్ళీ పోటీ పడబోతే ఖచ్చితంగా పుష్కరం అంటే 12వ సారి అని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో పోటాపోటీగా వీళ్ళిద్దరు ఏంటంటే మెగా హీరోలను చూస్తే కుర్ర హీరోలు ఏం నేర్చుకోవాలంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా సీనియర్ హీరోలను చూసి నేర్చుకోవాల్సింది అందరూ. వాళ్ళు వరుసపెట్టి సినిమాలు ప్లాన్ చేసుకోవడం కానీ, ఎక్కువ సినిమాలు చేయడం కానీ, ముఖ్యంగా చిరంజీవి గారు లాంటి వ్యక్తి, రజనీకాంత్ లాంటి వ్యక్తి, అమితాబ్ లాంటి వ్యక్తి, ఆయన 80 ఏళ్ల వయసులో కూడా ఆయన తగ్గట్లా. కాబట్టి స్ఫూర్తిగా తీసుకోవాలి. రజనీకాంత్ కమల్ హాసన్ కాంబినేషన్ సినిమా రావడం కానీ, ముఖ్యంగా మనశంకర వరప్రసాద్ చూసుకుంటే మరి పెద్ద హీరోలు కలిసి చేయడం ఎంత ఉపయోగం అనేది నిరూపించింది. అది మిగతా హీరోలు కూడా మనం కలిసి చేస్తే బెటరు అనే ఆలోచన రావడానికి కూడా కొంత స్ఫూర్తినిచ్చిందని చెప్పొచ్చు. మనశంకర సక్సెస్లో వెంకటేష్ గారి పాత్ర కూడా చాలా ఉందని చెప్పాలి.
ఆ కలిసి వెళ్ళటం, ఆ సినిమా కథను ఆ విధంగా మార్చుకోవడం కూడా ఒక ప్లస్ అయిందని చెప్పొచ్చండి. సో ఓవరాల్గా ఒక మాటలో మనశంకర్ వరప్రసాద్ 109 కేంద్రాల్లో 50 రోజుల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? చిరంజీవి గారికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్న సినిమా అండి ఇది. ఆయన నేనేమి తగ్గట్లేదు అని ఒక ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని పెంచింది. ఎందుకంటే గతంలో వచ్చిన ఆచార్య కానీ, ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా అప్పుడు గాడ్ ఫాదర్ కూడా అంత ఆశించిన ఫలితాన్ని ఇవ్వాల, బోళా శంకర్ ఇవ్వాల. అలాంటిది ఆయనకు బూస్టప్ అని చెప్పాలి ఈ మనశంకర్ వరప్రసాద్ సక్సెస్ అనేది. మళ్ళీ మనం కొట్టామని చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఏంటంటే అనిల్ రావిపూడి గారికి ఆయనకు అంత ఖరీదైన కారు గిఫ్ట్గా ఇచ్చారంటేనే ఆయనలో ఎంత ఆత్మవిశ్వాసం పెరిగిందనేది అర్థమవుతుంది. అంటే ఆత్మవిశ్వాసం లేదా అని చెప్పడం కాదు, కానీ ఒక సక్సెస్ ఇచ్చే బూస్టప్ అనేది వేరు. అదండి, అది మెగాస్టార్ గారి దగ్గర నుంచి గిఫ్ట్ వచ్చిందంటే అది ఇంకా మరింత బూస్ట్, మెగా బూస్ట్ అనుకోవచ్చా? అంతే, 100%. అదే ఖచ్చితంగా విశ్వంబర్కి పనిచేస్తుంది. అవును. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మనశంకర్ వరప్రసాద్ 109 కేంద్రాల్లో 50 రోజులు ఇలాంటి మాట విని ఎన్నో రోజులు అయిపోయింది. సో దాన్ని మళ్ళీ మెగాస్టార్ గారి వల్లే మళ్ళీ మనం వింటున్నాం. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే సార్. నమస్తే అండి.